హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆషీరా ఛానల్. ఈరోజు మనం చిక్కుడుకాయతో కుడుములు ఏ విధంగా చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి 12-15, ఉప్పు రుచికి తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు జీలకర్ర 1 టేబుల్ స్పూన్, బియ్యపిండి పావు కిలో లేదా 3 కప్పులు, చిక్కుడుకాయ పావు కిలో. కుక్కర్‌లో 2 విజిల్లు వచ్చే వరకు ఈ విధంగా ఉడకనివ్వాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు బియ్యపిండిలోకి ఉడకబెట్టిన చిక్కుడుకాయని వేసుకోవాలి. పచ్చి కారం వేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. చిక్కుడుకాయ ఉడకబెట్టాం కాబట్టి అందులో ఉన్న వాటర్ సరిపోతుంది. ఒకవేళ సరిపోకపోతే గోరువెచ్చటి వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసుకుంటూ కొద్దిగా పిండి తీసుకుంటూ కుడుములు ఈ విధంగా చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా చేస్తూ ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒక పాన్‌లో నూనె తీసుకోవాలి. నూనె వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత వాటర్‌ని పోసుకోవాలి. 3 కప్పుల బియ్యపు పిండికి 1:30 కప్పు వాటర్ వేసుకోవాలి. వాటర్ ఈ విధంగా మరిగిన తర్వాత కుడుములని ఒక్కొక్కటిగా ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక హై ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ వరకి ఉడకనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్‌లో 10 మినిట్స్ ఉడకనివ్వాలి.
10 మినిట్స్ తర్వాత మూత తీసి ఈ విధంగా ప్రెస్ చేసి చూస్తే మనకి ఉడికింది తెలుస్తుంది. అంతే, ఎంతో రుచికరమైన కుడుములు రెడీ. దీన్ని ఆయిల్‌తో కానీ, నార్మల్‌గా కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.